హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మంచి బడ్జెట్లో చోకర్ చూపించబోతున్నానండి. అంటే బాగా లో వెయిట్లో కమర్షియల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. 25 గ్రామ్స్లో ఒక మంచి డిజైనర్ వెడ్డింగ్ పీస్ లాగా ఒక సిగ్మెంట్ ఆఫ్ పీపుల్ కోసం ఒక చక్కటి బడ్జెట్లో చోకర్ చూపించబోతున్నాను. అలాగే ఒక మంచి డిజైనర్ కాసుమాల విత్ లక్ష్మీ లాకెట్, ట్రెడిషనల్ పీస్, చాలా హైలీ ట్రెడిషనల్ పీస్, మంచి నక్షి వర్క్ తోటి ఒక హారం కూడా చూపించబోతున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ నేను హారం చూపిస్తాను. హారం చాలా నీట్గా వచ్చిందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ హారం బ్యాక్ చైన్తో మనకి 85 గ్రామ్స్ చేసాం. 80 గ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. 80 గ్రామ్స్ ఇన్ సెన్స్ ఇది పూర్తిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి కాస్ట్ తోటి, మంచి లక్ష్మీదేవి లాకెట్ తోటి, పూర్తి అమ్మవారి రూపం అండి. మీరు గమనిస్తే గజలక్ష్మి లాకెట్ ఇచ్చాం. అంటే ఏనుగులతో కూడిన అమ్మవారు చక్కగా పద్మంలో కూర్చున్న పూర్తి రూపం, అమ్మవారి రూపంతో. అలాగే కింద కూడా మీరు గమనిస్తే గోల్డ్ బాల్స్, కొద్దిగా రూబీ ఎమరల్డ్, కొద్దిగా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మాత్రమే కెంపు పచ్చ కాంబినేషన్లో రాళ్ళు పొదగడం జరిగింది. సో కంప్లీట్గా ఒక మీకు ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు, వితౌట్ స్టోన్స్ అనే చెప్పొచ్చు. స్టోన్స్ చాలా తక్కువగా వాడాము. అది కూడా నక్షి వర్క్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, కాసుమాలలోనూ వీటిలోనూ స్టోన్స్ అనేవి ఒక ఎక్స్ట్రా ఎలివేషన్ కోసమే, ఆర్నమెంట్ని ఇంకొంచెం ఎలివేట్ చేద్దామని ఎక్కడ ఉపయోగపడుతుందో అక్కడ మాత్రమే స్టోన్ వాడతాం. సో చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటాం కాసుమాలలో. ఎందుకంటే అక్కడ కాసు హైలైట్ అవ్వాలి, మిగిలిన నక్షి వర్క్ కనపడాలి, స్టోను ఎక్స్ట్రా ఎలివేషన్గా మాత్రమే అక్కడ ఉపయోగపడాలి. సో ఆ విధంగా మీరు గమనిస్తే చక్కటి లక్ష్మీదేవి రూపం అండి. కింద కూడాను పద్మం కింద కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. అంటే లాకెట్ చాలా 80 గ్రామ్స్ వచ్చింది అంటే నిజంగా చూస్తే మీరు 100 గ్రాముల పీస్ లాగా ఉంటుందండి. ఒక 20-25 గ్రాముల పీస్ ఎక్స్ట్రా ఉన్నట్టే అనిపిస్తుంది చూడటానికి. అంత బ్యూటిఫుల్గాను వచ్చింది. అమ్మవారికి చక్కగా కూర్చున్న రూపం, పద్మం కింద కూడా మీరు గమనిస్తే చాలా వర్క్ చేసాం. కింద కూడా మీరు గమనిస్తే గోల్డ్ మువ్వలే, పూర్తిగా మువ్వలు ఇచ్చేయడం జరిగింది. ఎక్కడ పర్ల్స్ కానీ ఏది వాడలేదండి. ఈ సైడ్ కూడా బెల్ట్లో కూడా ఈ మువ్వలను కంటిన్యూ చేసాం. ఈ పార్ట్ అయితే కంప్లీట్గా చాలా గ్రాండ్గా ఉండేలా డిజైన్ చేసిన పీస్ అండి. అందుకనే కొంచెం 80 గ్రామ్స్ వరకు కూడా వచ్చింది. బట్ ఇది ఇంత హెవీ లాకెట్, ఇది బెల్ట్ గురించి చెప్పాల్సి వస్తే చక్కటి కాసు, మంచి రీజనబుల్ సైజులో, అలాగే కాసుకి కింద కూడాను మీరు చక్కటి ఒక గోల్డ్ మువ్వలతోటి అతకడం జరిగింది. పైపాటు మీరు గమనిస్తే మంచి డైస్ తోటి చక్కగా బాగా డిజైనర్ పీస్ లాగా ఒక చక్కటి ఎలివేషన్ ఇచ్చేలాగా పీస్ డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే ఎక్కడ రూబీ ఎమరల్డ్ అక్కడక్కడ కంపల్సరీగా మీరు గమనిస్తే చూడండి, కాసుల పైన రూబీ ఎమరల్డ్ ఎక్కడ అవసరమో అక్కడ ఒక కెంపు పచ్చ ఆల్టర్నేట్గా ఆ ప్యాటర్న్లో బెల్ట్కి మనం స్టోన్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో ఆల్ అండ్ ఆల్ చాలా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి, ఎక్స్క్లూజివ్ పీస్ అనే చెప్పాలి. 80 గ్రామ్స్లో మంచి బడ్జెట్లో మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. చాలా హెవీ పీస్ అండి. లెంగ్త్ కూడా పూర్తి లెంగ్త్ 22 ఇంచెస్ లెంగ్త్ ఉంది. బ్యాక్ చైన్ ఒక 8 ఇంచెస్ బ్యాక్ చైన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 30 గ్రామ్స్. మీరు 5'8" ఉన్న లేడీస్కి కూడా పూర్తిగా హారం అయ్యేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో మీ హైట్ని బట్టి మీకు లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ దానికి తగ్గట్టుగానే కొంచెం వెయిట్ కూడా మీకు తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. మంచి చక్కటి వెడ్డింగ్ పీస్ అని చెప్పాలి. మంచి ట్రెడిషనల్ పీస్. చక్కగా ఒక గ్రాండ్ హారం ధరించాలి అన్నప్పుడు మీకు 80 గ్రామ్స్ ఒక మంచి బడ్జెట్ అండి. అంతకన్నా మీకు తక్కువలో ఇంత గ్రాండ్గా ఇది కమర్షియల్ జ్యువెలరీ కిందకి రాదండి. చాలా మంచి ఎక్స్ట్రాడినరీ డైస్ వాడాము, కాసులు వాడాము, రూబీ ఎమరల్డ్ వాడటం జరిగింది, కింద గోల్డ్ మువ్వలు ఇవ్వటం జరిగింది. లాకెట్ కూడా మీరు గమనిస్తే చూడండి, 4 ఇంచుల లాకెట్ అండి, చాలా పెద్ద లాకెట్ వచ్చింది. దాని మూలంగా మనకి 80 గ్రామ్స్లో డిజైన్ చేసామండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. చక్కటి ట్రెడిషనల్ పీస్ అని చెప్పాలి. మీరు ఇది ఒక్కటి ధరించినా వెడ్డింగ్ బ్రైడ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఒక చోకర్ చూపిస్తానండి మీకు. ఈ చోకర్ గురించి చెప్పాల్సి వస్తే ఇది కమర్షియల్ జ్యువెలరీ అని చెప్పాలండి. ఎందుకంటే జస్ట్ 25 గ్రామ్స్లో బ్యాక్ చైన్ లేకుండా. నేను ఎప్పుడూ చెప్తుంటాను, చోకర్స్కి బ్యాక్ చైన్ కన్నా ఈ థ్రెడ్సే బాగా సెట్ అవుతాయి. అంటే మనకి ఎక్కడికి కావాలో అక్కడికి నెక్కి
అది టైట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇది చూడండి, నేను ఈ ప్యాడ్లో పెట్టాను, చక్కగా నెక్లో చూడండి ఎలా కూర్చుందో, అదే మీ అలాగే మనకి నెక్లో కూడాను అంతే బ్యూటిఫుల్గా మీకు ఈ ట్యాగ్స్ ఉండటం వల్ల, అంటే థ్రెడ్ ఉండటం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది చైన్ కన్నా కూడాను. సో బ్యాక్ చైన్ లేకుండా 25 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా డల్ ఫినిష్లో, డల్ అండ్ హై పాలిష్ కాంబినేషన్లో కమర్షియల్ జ్యువెలరీ అని చెప్పాలండి. మీరు గమనిస్తే చూడండి, రూబీ కూడా వాడటం జరిగింది. ఎక్కడెక్కడ అవసరమో కింద డ్యాంగ్లింగ్లో కూడా రూబీ ఇచ్చాం. చక్కటి మీకు ఈ చోకర్ కూడా చిన్నది కాదండి. మీకు ఇక్కడ ఈ పార్ట్ గమనిస్తే దాదాపుగా 2.5 ఇంచుల హైట్ ఉంది. చక్కగా నెక్ సూట్ అయ్యేలాగా. కోర్స్ అది చేసేటప్పుడు మనం ఎవరికి చేస్తున్నామో ఆ నెక్ సైజ్ తీసుకుని దాన్ని బట్టి కొంచెం షేప్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి, బ్యూటిఫుల్గా వచ్చింది. రెండు కూడాను చక్కటి వెడ్డింగ్ పీసెస్ అండి. మంచి బడ్జెట్లో 80 గ్రామ్స్లో హారం, ఒక 25 గ్రామ్స్లో చోకర్. సో ఇవి రెండు ఉన్నాయి అంటే మనం వెడ్డింగ్కి ప్రిపేర్ అయినట్టే చెప్పాలి ఓ సిగ్మెంట్లో. సో ఈ విధంగా మనం చక్కటి రెగ్యులర్ జ్యువెలరీ అని చెప్పాలండి. ఇదేదో నేను డిజైనర్ జ్యువెలరీ అని చెప్పలేను, బట్ ఎక్స్ట్రాడినరీ రెగ్యులర్ జ్యువెలరీ అండి. మీకు రెగ్యులర్గా అంటే ఒక వెడ్డింగ్కి అందరికీ ఎక్కువ శాతం మందికి వెడ్డింగ్కి పనికొచ్చే జ్యువెలరీ అని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.